హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. ఈరోజు thumbnail మీరు చూసే ఉంటారు కదండి, చేపల ఫ్రై. ఈ చేపల ఫ్రైని ఈజీగా తక్కువ ఆయిల్లో ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను మీకు. ముందుగా చేప ముక్కలు నీట్గా కడిగి పెట్టుకుని వాటికి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా ఇవి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా ముక్కలకి, ప్రతి ఒక్క ముక్కకి అంటుకునేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. కనీసం ఒక 10 మినిట్స్ అన్నా ఈ మిశ్రమాన్ని ముక్కలకి బాగా అంటుకునేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆ పీసులకి, చేప ముక్కలకి మసాలా బాగా అంటుకునేంత వరకు, బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ముక్కలకి కలుపుకుంటూనే ఉండాలి. ఆ తర్వాత కలుపుకున్న తర్వాత ఈ పీసుల్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఫస్ట్ అయితే నేను పుల్లల పొయ్యి మీద చేప ఫ్రై చేసి చూపిద్దామని అనుకున్నాను అనమాట. ఆ తర్వాత పుల్లలన్నీ వర్షానికి తడిసిపోయి వంట చేయడానికి చాలా ఇబ్బంది అయిందనమాట. బాగా పొగ ఎక్కువ రావడం, కళ్ళు మండిపోయి నేను చేయలేకపోయాను అనమాట. అవన్నీ తీసేసి మళ్ళీ గ్యాస్ పెట్టి ఇదంతా ప్రిపేర్ చేశాను. మళ్ళీ నాకు చాలా డబుల్ పని అయింది. ఫుల్ లెంత్ వీడియో యూట్యూబ్లో కంపల్సరీ అప్లోడ్ చేయలేదు నేను, కాబట్టి ఈ లెంత్ వీడియో చేయడానికి చాలా ధైర్యమే చేశానని చెప్పుకోవాలి ఒక మాటకి వస్తే. మా వారిని ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం సాయం చేయండి, వీడియో తీసి పెట్టండి అని అంటే, నీకెందుకు నేనున్నా తీస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో గుర్రు పెట్టి పడుకున్నారు. ఇంకా చేసేది ఏం లేక నాకు నేనే వీడియో తీసుకుని ఇవన్నీ అరేంజ్ చేసుకునేటప్పటికి చాలా సఫర్ అయ్యాను. ఇంత కష్టమా తీసి అప్లోడ్ చేయాలంటే అని చాలా బాధ అనిపించింది. దోశల ప్యాన్ మీదే ఎందుకు వీడియో చేస్తున్నాను అని అంటే, ఆల్రెడీ నేను చేపల ఫ్రై ఎక్కువగా తినేదాన్ని అనమాట ఫస్ట్లో. అప్పుడు ఏంటంటే మూకుట్లో ఎక్కువ ఆయిల్ వేసి దాంట్లో బాగా చేప ఫ్రై చేయడం వల్ల అది చేపని బయట తీసాక తినేటప్పుడేమో ఆయిలీగా చాలా ఆయిల్ గారుతూ ఉండేదన్నమాట. ఆ తర్వాత ఇలా చేసిన తర్వాత మా వారన్నారు, ఇలా కాదు, ఒకసారి దోశల ప్యాన్ మీద ట్రై చేయి, ఆయిల్ కూడా తక్కువ అవుతుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందని అన్నారు. అప్పటి నుంచి నేను ఇదే కంటిన్యూ అయిపోతానమాట. ఎప్పుడు మూగుల్లో ఎక్కువ ఆయిల్ వేసి ఇలా తినడం వల్ల కూడా తినలేమన్నమాట. ఈ దోశల ప్యాన్ మీద ఆయిల్ తక్కువ పడుతుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా చేపల వేపుడు. ఇప్పుడు వేసిన వెంటనే చేపని తిరగేయకూడదనమాట, పీసుల కింద అయిపోతుంది. వేసిన 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఆ తర్వాత మగ్గిన తర్వాత తిరగేసుకోవాలన్నమాట. వెంటనే మనం దాన్ని రివర్స్ చేయడం వల్ల ఏంటంటే సరిగా మగ్గక అటు ఇటు స్టేజ్లో ఉంటుంది కాబట్టి తొందరగా విడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు అలా ఎప్పుడు చేయకండి, కొంచెం టైం తీసుకొని స్లోగా చూసుకుంటూ ఉండండి. మీరు ఒకసారి గమనించినట్లయితే వీడియోని నేను పెద్ద డైరెక్టర్లా ఫీల్ అయిపోయి ఎన్ని విధాలుగా తీయాలో అన్ని విధాలుగా తీయడానికి ట్రై చేశాను అనమాట. నేను ఎలా తీస్తున్నానో నా తిప్పలన్నీ మీకు ఆల్రెడీ కనిపిస్తుందని ఈ వీడియో నేను మళ్ళీ నా అంతటా నేను చూసుకున్నప్పుడు నాకు నవ్వు వచ్చిందనమాట. ఈ ఫుల్ వీడియోకి లెంత్ ఎక్కువ ఉండాలి, ప్లస్ ఏంటంటే అప్లోడ్ చేయగలనా లేదా, ఈ వీడియో తీయగలనా లేదా, నా వల్ల అవుతుందా లేదా అని చాలా భయపడ్డాను. సరే అసలు ఎలా, మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి, నచ్చకపోయినా సరే కామెంట్ చేయండి. ఇలా తీసావు కానీ ఇంకా వేరేలా తీస్తే బాగుంటుందని నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు నేను చేసిన మిస్టేక్స్ ఏంటో నాకు తెలుస్తాయి కాబట్టి, ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి. అంతా అయిపోయాక మా వారు వచ్చి వీడియో తీయాలా అని అంటున్నారు. అప్పటికే నాకు చాలా వరకు అయిపోయింది అనమాట వీడియో తీసుకోవడం. ఏమనాలో తెలియక చిన్న నవ్వు వదిలేసాను అనమాట. ఇందాక చెప్పాను కదా వీడియో తీసేటప్పుడు నేను పెద్ద డైరెక్టర్లా ఫీల్ అయిపోతున్నానని. ఈ వీడియో చూసినప్పుడు నాకు అదే నవ్వు వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను అనుకుని ఏమనుకోకండి. నాకు చాలా అంటే చాలా నవ్వు వచ్చిందనమాట. సరే ఫైనల్గా అయితే చేపల ఫ్రై ఇది. ఒకసారి తెలియకపోతే ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ట్రై చేయండి. తక్కువ ఆయిల్తో చేప ఫ్రై చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా చేప ఫ్రై అంతా అయిపోయిందనమాట. లాస్ట్గా ఇంకొకే ఒక చేప ఉంది, అది నా వంక చూస్తుంది. రాజుగారికి 7 చేపలు దొరికినాయంట, లాస్ట్లో ఒక చేప ఎండలేదంట అన్నట్టు ఈ ఒక్క పీస్ ఉందా, ఆ ఒక్క పీస్ మిగిలిందన్నమాట. ఫైనల్గా ఈ చేప మీరు ఎలాగో తినలేరు కాబట్టి నేనే తిని రివ్యూ కూడా నేనే ఇస్తాను అనమాట.
ఎలా ఉందో నేనే చెప్తాను అని లాస్ట్లో అన్న వచ్చారు కదా వీడియో తీయడానికి. కానీ నేను చేప తిని ఎలా ఉందో టేస్ట్ నేను చెప్తాను, మీరు వీడియో తీయండి అని అంటే తీస్తాలని చెప్పి 2 చేపలు తినిపించి లాస్ట్కి వీడియో డిలీట్ అయిపోయింది అన్నారు. మళ్ళీ చేసింది ఏమి లేక నవ్వు వచ్చింది నాకు. అందుకే మళ్ళీ ఇంకో చేప తిని నేను బాగుందని మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా చేప ఫ్రైని బాగా తిని రివ్యూ ఎలా ఉందో కూడా చెప్పాను కాబట్టి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.